నీకు నాతో ఏమి పని? ఇన్ ఇంగ్లీష్ వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? ఇంకొక్కసారి వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? ఇంకొక్కసారి వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? నాకు నీతో కొంచెం పని ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఇంకొక్కసారి ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఆమె నీకేమి చెప్పింది? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ షీ టెల్ టు యూ? ఇంకొక్కసారి వాట్ డిడ్ షీ టెల్ టు యూ? వాట్ డిడ్ షీ టెల్ టు యూ? ఆమె నాకేమి చెప్పలేదు. ఇన్ ఇంగ్లీష్ షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. ఇంకొక్కసారి షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. నువ్వు నాలో నుంచి వచ్చావు. ఇన్ ఇంగ్లీష్ యు కేమ్ ఫ్రమ్ మీ. ఇంకొక్కసారి యు కేమ్ ఫ్రమ్ మీ. యు కేమ్ ఫ్రమ్ మీ. మాతో మాట్లాడండి. ఇన్ ఇంగ్లీష్ స్పీక్ విత్ అస్. ఇంకొక్కసారి స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. అనుమానం కలిగి ఉండకండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ హ్యావ్ సస్పిషన్. ఇంకొక్కసారి డోంట్ హ్యావ్ సస్పిషన్. అనుమానం కలిగి ఉండకండి. నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. ఇంకొక్కసారి యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. మంచి ఆహారం తీసుకోండి. ఇన్ ఇంగ్లీష్ టేక్ గుడ్ ఫుడ్. ఇంకొక్కసారి టేక్ గుడ్ ఫుడ్. ఇంకొక్కసారి టేక్ గుడ్ ఫుడ్. నేను మాట్లాడేది వింటున్నావా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? ఇంకొక్కసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? ఇంకొక్కసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇన్ ఇంగ్లీష్ నో టాక్స్ నాట్ డిస్కషన్స్. ఇంకొక్కసారి నో టాక్స్ నాట్ డిస్కషన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నువ్వు ఇలాగే చేయాలి, అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ డూ లైక్ దిస్ దెన్ దే విల్ నో. ఇంకొక్కసారి యు షుడ్ డూ లైక్ దిస్ దెన్ దే విల్ నో. ఎవరైతే నాకేంటి? ఇన్ ఇంగ్లీష్ హూ విల్ దేర్ ఐ డోంట్ కేర్. ఇంకొక్కసారి హూ విల్ దేర్ ఐ డోంట్ కేర్. ఎవరైతే నాకేంటి. మంచిగా చెబితే ఎవరు వినరు, నాలుగు తగిలిస్తేనే దారిలోకి వస్తారు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ he will tell good anybody won't listen. If beat then they come in line. నీ పోరాటం ఆపకు, ఏదైతే అది అవుతుంది. ఇన్ ఇంగ్లీష్ డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇంకొక్కసారి డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ గాడ్. ఇంకొక్కసారి వేర్ ఈస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. ఇంకొక్కసారి వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్.
మనిషికి సాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. ఇంకొకసారి, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. అనారోగ్యాలకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఇన్ ఇంగ్లీష్, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. ఇంకొకసారి, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. బండి ఎన్నిసార్లు మారుస్తావు? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్? ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్? ఆమె వాళ్ళను పిలవలేదా? ఇన్ ఇంగ్లీష్, డిడెంట్ షీ కాల్ దెమ్? ఇంకొకసారి, డిడెంట్ షీ కాల్ దెమ్ అంటే ఆమె వాళ్ళను పిలవలేదా? నా కోసం చెయ్యకండి, మీకోసం చేయండి. ఇన్ ఇంగ్లీష్, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. ఇంకొకసారి, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్? ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి. నీ కళ్ళు కనిపిస్తలేవా? ఇన్ ఇంగ్లీష్, ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్? ఇంకొకసారి, ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా? నీకు కళ్ళు ఉన్నాయిగా. ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి, యూ హ్యావ్ ఐస్. నీ కళ్ళు ఉన్నాయిగా. నీకు ఉంటే ఉపయోగించు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ హ్యావ్, యూస్ ఇట్. ఇంకొకసారి, ఇఫ్ యూ హ్యావ్, యూస్ ఇట్. నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు? ఇన్ ఇంగ్లీష్, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ? ఇంకొకసారి, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇన్ ఇంగ్లీష్, వేర్ డిడ్ యు గో వితౌట్ టెల్లింగ్ మీ? ఇంకొకసారి, వేర్ డిడ్ యు గో వితౌట్ టెల్లింగ్ మీ? నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్, యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్. ఇంకొకసారి, యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్ అంటే ఆవేశం పనికిరాదు. ఇన్ ఇంగ్లీష్, యాంగ్రీ వోంట్ వర్క్ అవుట్. ఆవేశం వలన ఉపయోగం లేదు. ఇన్ ఇంగ్లీష్, నో యూస్ త్రో అవుట్ యాంగ్రీ. ఇంకొకసారి, నో యూస్ త్రో అవుట్ యాంగ్రీ. ఆవేశం వలన ఉపయోగం లేదు. నువ్వు ఏమనుకుంటావు? ఇన్ ఇంగ్లీష్, వాట్ విల్ యూ థింక్? ఇంకొకసారి, వాట్ విల్ యూ థింక్? నువ్వు ఏమనుకుంటావు? నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్. ఇంకొకసారి, ఐ విల్ థింక్ ఐ షుడ్ టాక్ విత్ దెమ్. నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను. రేపు నన్ను కలువు. ఇన్ ఇంగ్లీష్, మీట్ మీ టుమారో. ఇంకొకసారి, మీట్ మీ టుమారో. రేపు నన్ను కలువు. మీట్ మీ టుమారో. మీట్ మీ టుమారో. మీరు రేపు ఎక్కడ ఉంటారు? ఇన్ ఇంగ్లీష్, వేర్ విల్ యూ స్టే టుమారో. ఇంకొకసారి, వేర్ విల్ యూ స్టే టుమారో.
వేర్ విల్ యూ స్టే టుమారో? నేను రేపు ఆఫీస్లో ఉంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఇంకొకసారి ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. ఐ విల్ స్టే ఇన్ ఆఫీస్ టుమారో. నా పని రేపు అయిపోతుందా? ఇన్ ఇంగ్లీష్ విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. విల్ మై వర్క్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. ఇన్ ఇంగ్లీష్ యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. ఇంకొకసారి యువర్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ టుమారో. నీ పని రేపు అయిపోతుంది. మీరు రేపు నా పని చేస్తారా? ఇన్ ఇంగ్లీష్ విల్ యూ డూ మై వర్క్ టుమారో. ఇంకొకసారి విల్ యూ డూ మై వర్క్ టుమారో. ఇంకొకసారి విల్ యూ డూ మై వర్క్ టుమారో. అవును, నేను రేపు నీ పని చేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఎస్ ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. ఇంకొకసారి ఎస్ ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. అవును, నేను రేపు నీ పని చేస్తాను. నేను ఎంత డబ్బు చెల్లించాలి? ఇన్ ఇంగ్లీష్ హౌ మచ్ మనీ షుడ్ ఐ పే. ఇంకొకసారి హౌ మచ్ మనీ షుడ్ ఐ పే. నేను ఎంత డబ్బు చెల్లించాలి? నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. ఇన్ ఇంగ్లీష్ యూ షుడ్ పే సమ్ మనీ. ఇంకొకసారి యూ షుడ్ పే సమ్ మనీ. నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్. ఇంకొకసారి హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. ఇన్ ఇంగ్లీష్ దే షుడ్ స్టే హియర్ 10 days. ఇంకొకసారి దే షుడ్ స్టే హియర్ 10 days. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు. ఇన్ ఇంగ్లీష్ వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇంకొకసారి వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. ఇంకొకసారి ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. న్యాయం కోసం పోరాడాలి. ఇన్ ఇంగ్లీష్ ఫైట్ ఫర్ జస్టిస్. ఇంకొకసారి ఫైట్ ఫర్ జస్టిస్. న్యాయం కోసం పోరాడాలి. ఫైట్ ఫర్ జస్టిస్. అహింసే మన ఆయుధం. ఇన్ ఇంగ్లీష్ నాన్ వైలెన్స్ ఈజ్ ఆర్ వెపన్. అహింసే మన ఆయుధం. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. అవును, అది నీకోసమే. ఇన్ ఇంగ్లీష్ ఎస్ దట్ ఈజ్ ఫర్ యూ. ఇంకొకసారి ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. అవును, అది నీకోసమే. ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. ఆలోచించి చెప్తా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. అతనే ఇది చేశాడు. ఇన్ ఇంగ్లీష్ హీ డిడ్ దిస్. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశాడు. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశారు. హీ డిడ్ దిస్. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఇన్ ఇంగ్లీష్ యు కేమ్ మెనీ డేస్ ఎగో. ఇంకొకసారి యు కేమ్ మెనీ డేస్ ఎగో. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు.
ఈ శకం ముగిసింది. In English, this era is completed. ఈ శకం ముగిసింది. This era is completed. This era is completed. ఈ శకం ముగిసింది. దయచేసి కూర్చొని ఉండండి. In English, please be seated. Please be seated. దయచేసి కూర్చొని ఉండండి. Please be seated. గెలుపు ఓటములు సహజమే. In English, win or lose are common. ఇంకొకసారి win or lose are common. గెలుపు ఓటములు సహజమే. Win or lose are common. ఇది సరిగా లేదు. In English, this is not correct. ఇది సరిగా లేదు. This is not correct. ఇది సరిగా లేదు. This is not correct. సులభంగా గెలవవచ్చు. In English, may win easily. సులభంగా గెలవచ్చు. May win easily. సులభంగా గెలవవచ్చు. May win easily. నీకు టాలెంట్ ఉంటే రావచ్చు. In English, if you had talent, you may come. If you had talent, you may come. If you had talent, you may come. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. In English, I said see and come, but burned and came. ఇంకొకసారి I said see and come, but burned and came. భౌతికంగా దూరం పాటించాలి. In English, should follow physical distance. ఇంకొకసారి should follow physical distance. భౌతికంగా దూరం పాటించాలి. Should follow physical distance. నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది. In English, if you will not do as I told, your job will be gone. ఇంకొకసారి if you will not do as I told, your job will go on. నీకు ఏమి తెలుసు? In English, what did you know? ఇంకొకసారి what did you know అంటే నీకు ఏం తెలుసు. What did you know? నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. In English, I knew more than you. ఇంకొకసారి I knew more than you. I knew more than you. నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. నేను పిలుస్తున్నాను, నువ్వు వినడం లేదు. In English, I am calling, you are not listening. ఇంకొకసారి I am calling, you are not listening. I am calling, you are not listening. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. In English, do as your wish. ఇంకొకసారి do as your wish. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. Do as your wish. అమ్మ నా కోసం ఏం తెచ్చింది? In English, what did mother bring for me? ఇంకొకసారి what did mother bring for me? What did mother bring for me? అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది. In English, mother brought clothes for you. ఇంకొకసారి mother brought clothes for you. Mother brought clothes for you. Brought అంటే తీసుకురావడం. ఇది నా కోసమేనా? In English, is this for me? ఇంకొకసారి is this for me? ఇది నా కోసమేనా? Is this for me? Is this for me?